మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం. మోకాళ్ళ నొప్పులు అది మేజర్ సమస్యే కావచ్చు, కానీ దానికి మెయిన్ రీజన్ వెయిట్ కూడా. అధిక బరువు ఉండటం కూడా ఒక మెయిన్ రీజన్. ఈ రోజుల్లో అది పెద్ద ప్రాబ్లం. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నా లేకపోయినా కూడా బరువు పెరగడం అనేది. దీని గురించి సొల్యూషన్ దొరక్క ఆ డైట్ అని ఈ డైట్ అని విసికి వేసారిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయుర్వేదిక్లో దీనికి మంచి సొల్యూషన్ ఉందని మేము విన్నాము. దీని గురించి మాకు కొంచెం చెప్పండి. తప్పకుండా. సో ఆయుర్వేదంలో ఎక్కువగా ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అని మనము మేధో రోగము, అతిస్థౌల్యము అంటూ ఉంటాం అన్నమాట. సో ఇది ఆయుర్వేదంలో కూడా మనకు ఆహారం విహారమే ముఖ్యంగా చెప్తారు. కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయి, కొన్ని రకాల పంచకర్మలు ఉన్నాయి, వీటి వల్ల తగ్గచ్చు వెయిట్. కాకపోతే ముఖ్యంగా ఆహారం విహారం. సో మన డైట్, మన లైఫ్ స్టైలే మనకి ఒక కన్సిస్టెంట్ వెయిట్ను ఉంచేటట్టు చేస్తుంది అనమాట. అంతేకాని ఎక్కువగా మనము ఏదో ఈజీగా తగ్గాల, తొందరగా తగ్గాల అంటే ఏదోనా ఎక్స్ట్రీమ్గా చేసి ఫాస్టింగ్ లాంటిది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్స్ట్రీమ్గా చేయడము, ఇవన్నీ అదర్ ప్రాబ్లమ్స్కి కారణమవుతుంది అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కరెక్ట్ కాదంటారమ్మా? సో ఎక్కువసేపు ఇప్పుడు మనకి 12 hours వరకు ఓకే. సో అంతకు మించి చేయడం 14, 16 అంతవరకు చేయని అవసరం ఉండదు. సో మరీ ఎక్స్ట్రీమ్గా కూడా ఏది చేయకూడదు అనమాట. సో మంచి ఆహారము, డైట్ ఏం తీసుకోవాలి, రెగ్యులర్గా మనకు దొరికే ఆహారం. సో ఆయుర్వేదంలో శాకాహారము, మాంసాహారం గురించి చెప్పినా కూడా ఎక్కువగా శాకాహారమే ప్రిఫర్ చేస్తామన్నమాట. సో సీజనల్గా దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇవి రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము. సో హై క్యాలరీ ఫుడ్ లైక్ ఎక్కువగా స్వీట్గా ఉండేటివి, ఎక్కువగా కోల్డ్ ఫుడ్స్, సో ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ తగ్గించడం కూడా ఒక మంచి పద్ధతి అన్నమాట మనం వెయిట్ తగ్గేదానికి. సో అందరికీ తెలిసిన విషయాలే ఇవి. కాకపోతే ఇవి రెగ్యులర్గా పాటించడం, కన్సిస్టెంట్గా పాటించడం వల్ల మంచి వెయిట్ లాస్ వస్తుంది. అది మనకి అలా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంతేగాని సడన్గా తగ్గడము, మళ్ళీ సడన్గా రీగైన్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా మనము కన్సిస్టెంట్గా చేయడం వల్ల మంచి మనకి ఫలితాలు ఉంటాయన్నమాట. సడన్గా తగ్గడం కూడా హెల్దీ కాదు యాక్చువల్లీ. ఓకే, ఇంత పద్ధతిగా ఇంత లక్షణంగా డైట్ ఉంటే అసలు ఈ బాధలే రావు కదా. సో మాకు మాలాంటి వాళ్ళ కోసం కొంచెం చిన్న చిన్న టిప్స్ ఏమైనా చెప్పండి. సో చాలా టిప్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. కొన్ని రకాల ఔషధాలు లైక్ మనం ముఖ్యంగా గుగ్గులు అనే మెడిసిన్ ఇస్తూ ఉంటాం. మేధోహర గుగ్గులు అంటే మన బాడీలో ఉండే మేధో ధాతువును తగ్గించే గుగ్గులు. ఈ గుగ్గులు అనేది ఏంటంటే లైపోలైసిస్ అంటే మన లిపిడ్స్, ఫ్యాట్ టిష్యూను కరిగించేస్తుంది అనమాట. అలాంటి గుగ్గులు అనేటివి రెగ్యులర్గా తీసుకోమంటాం ఒక 45 days. సో ఆహారము అంటే మన డైట్, లైఫ్ స్టైల్తో పాటు ఇలాంటి గుగ్గులు లాంటి చిన్న మెడిసిన్స్ని ఒక 45 days తీసుకోవడం వల్ల కూడా మంచి ఫాస్ట్ అవుతుంది అనమాట. మనకి అంటే తొందరగా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో దాంతో పాటు కొన్ని రకాల బస్తీలు చేస్తూ ఉంటాం మనం. వ్యాయామం అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్, బస్తీ, వమను, విరేచను, బస్తీ ఇవి చేయించుకోవడం వల్ల కూడా ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ వల్ల కూడా వెయిట్ తగ్గే అవకాశం ఉంది. అంటే మెయిన్గా ఈ పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల మనం ఏంటంటే గట్ హెల్త్ను ప్రిజర్వ్ చేస్తాం అనమాట. అంటే జఠరాగ్నిని కరెక్ట్ చేస్తాం. సో ఈ జఠరాగ్నిని కరెక్ట్ చేయడం వల్ల అన్ని ధాతువులు సమానంగా మన బాడీలో ఏర్పడతాయి అనమాట. సో ఇప్పుడు మనకేంటంటే మేధో ధాతువు, ఒబేసిటీలో ఏంటంటే మేధో ధాతువు, ఈ ఫ్యాట్ టిష్యూ ఎక్కువగా మనకి ఫామ్ అవుతోంది. సో అక్కడ మనము రెస్ట్రిక్ట్ చేసి ఈ మేధో అగ్నిని మనం బలోపేతం చేస్తాం. అంటే దాన్ని కొంచెము స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. చేయడం వల్ల కూడా ఫ్యాట్ టిష్యూ కూడా తొందరగా మనకి నెక్స్ట్ ధాతువుగా మారేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కొన్ని క్రియలు ఉంటాయి. కొన్ని లేఖన బస్తీ అని చేస్తాం. కొన్ని రకాల ఫ్యాట్ స్క్రేపింగ్ నేచర్ ఉండే కొన్ని ఔషధాలను త్రో యానల్ రూట్ ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు మనము వెయిట్ తగ్గించే అవకాశం ఉందన్నమాట. సో ముఖ్యంగా ఇవన్నీ ఈ చికిత్సలు, ఈ మందులు ఒక ఎత్తు అయితే లైఫ్ స్టైల్ డైట్ అనేది ఫస్ట్ చేయాల్సిందనమాట. సో డైట్, లైఫ్ స్టైల్ చేస్తూనే ఈ రకాల చికిత్సలు, ఈ రకాల మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కరెక్ట్గా వాళ్ళ మేధో రోగాన్ని మనము తగ్గించవచ్చు అనమాట. ఓకే, మాకు ఆ డైట్ విధానం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు, మామూలుగా ఇంట్లో ఉన్నామనుకోండి జ్యూస్లో ఏవో ఒకటి డైట్ ఫాలో అవ్వచ్చు. బయటకు వచ్చే వర్కింగ్ ఉమెన్స్కి అంత తీరిక ఉండదు, ఖాళీ ఉండకపోవడం వల్ల వాళ్ళు డైట్ చేయలేకపోతున్నారు. యాక్చువల్గా వెయిట్ వల్ల బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి సింపుల్గా డైట్ ఏమైనా చెప్పండి మ్యామ్. సో సింపుల్గా మనం లేస్తానే ఆయుర్వేదంలో ఏమంటారంటే వేడి నీళ్ళు. సో మనము ల్యూక్వామ్ వాటర్ రెగ్యులర్గా మనము లేస్తూనే ఒక 2 glasses ల్యూక్వామ్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఆ ల్యూక్వామ్ వాటర్లో కూడా మనము రెగ్యులర్గా తీసుకునే ఒక గ్లాస్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్లో ఒక 2 pinches దాల్చినీ పౌడర్,
సో మన చెక్క అంటాం, సిన్నమన్ అంటాం. ఈ పౌడర్ను రెగ్యులర్గా కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా మనకు మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది అనమాట. సో అదొకటి మనం రెగ్యులర్గా యాజ్ అ టిప్ మనము పాటించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే తేనె అనమాట. ఒక స్పూను రెగ్యులర్గా మనం తేనె తీసుకోవడం వల్ల తేనెలో కూడా మనకు ఈ ఫ్యాట్ని కరిగించే గుణాలు ఉన్నాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ క్యాలరీస్ అని మోడర్న్ సైన్స్ చెప్పినా కూడా ఆయుర్వేద ప్రకారము మేధోధాతును తగ్గించే దాంట్లో తేనె మనం చెప్తామన్నమాట. సో తేనె ఒక స్పూన్ రెగ్యులర్గా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం లూక్ వామ్ వాటర్లో, మరి హాట్ వాటర్లో దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్న దాంట్లో కూడా కలుపుకొని వాళ్ళు హనీ వేసుకొని తాగొచ్చు అనమాట. సో రెగ్యులర్గా అది తాగొచ్చు. ఇంకొక వాటర్ ఏం తాగొచ్చు అంటే వాళ్ళు రెగ్యులర్గా ఒక గ్లాస్ వాటర్లో ఒక పావు చెంచా 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్, అంటే మనం హరిద్ర అంటాం, పసుపు. సో ఆ పసుపు వేసుకొని ఒక 2 pinches పెప్పర్ పౌడర్. సో మనం పసుపు ఒక పావు చెంచా వేస్తాము, ఒక 2 చిటికెడు పెప్పర్ పౌడర్. సో మన మరీచ అంటాం ఆయుర్వేదంలో, ఈ మరీచ చూర్ణాన్ని కలుపుకొని తాగడం వల్ల కూడా ఈ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఈ మరీచకు అంటే ఈ మిరియాలకు ఏం ప్రాపర్టీ ఉంటుందంటే ప్రమాది గుణం అంటాం, అంటే ఆ ఛానల్స్ని క్లియర్ చేస్తుంది అనమాట. సో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే ఆ ఛానల్స్ని క్లియర్ చేసుకుంటా మన కరెక్ట్గా ఈ దాత్వగ్నులు అనేటివి బాగా ప్రమోట్ అయ్యేదానికి ఈ మిరియాల పొడి మనకు బాగా యూస్ అవుతుంది. సో యూ కెన్ టేక్ దాల్చినీ పౌడర్ వాటర్ ఆర్ యూ కెన్ టేక్ టర్మరిక్ పౌడర్ అలాంగ్ విత్ పెప్పర్ పౌడర్ అనమాట. సో ఈ వాటర్తో స్టార్ట్ చేయాలి మనం ఇది. తర్వాత వాళ్ళు దే కెన్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట. వాళ్ళు ఏం తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒక 4 ఇడ్లీ కెపాసిటీ ఉంది, సో మీరు 2 ఇడ్లీలే తినండి. సో ఆ 2 ఇడ్లీలమైనా మీరు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోండి. అలానే మధ్యాహ్నం కూడా 3 servings అలానే. ఇంకొక 2 ఇడ్లీలు తిని ఆ 2 ఇడ్లీ ఇంకో 2 ఇడ్లీల ఏదైనా ఇప్పుడు మీకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎనీథింగ్ మీరు బాయిల్డ్ రానా సలాడ్స్ తీసుకోండి, పచ్చివి. పచ్చివి ఒక కప్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్. ఏదైనా సరే మనం వండిన ఆహారం, వండని ఆహారం అని 2 రకాలుగా ఉంటాయి కదా మన ఆహారం. కొంచెం ఆకుకూరలు, సలాడ్స్, ఆకుకూరలు కూడా కొన్ని మనం మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల కూడా ఈ సలాడ్స్ వల్ల కూడా మనకి ఫ్యాట్ అనేది లైపోలైసిస్ జరుగుతుందనమాట. సో ఇడ్లీలు 2 అని కాదు, మీ కెపాసిటీలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఏదైనా సరే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తీసుకుంటే దాంట్లో ఆయిల్ ఇందాక మనం చెప్పినట్టు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి, కొంచెం తగ్గించుకోవాలి. సో ఈ ఫుడ్ హాఫ్ తీసుకుంటే మీరు ఒక హాఫ్ మనం ఈ సలాడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటాం అనమాట మనము. సో నెక్స్ట్ 3 servings అలా తీసుకోవాలి. ఇంకోటి ఏం చెప్తామంటే ఎర్లీ డిన్నర్స్ అంటాం, అది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డిన్నర్స్ అంటే బిఫోర్ 6 o'clock. సో మీరు సన్సెట్ అయ్యే లోపలే మీది క్లోజ్ చేయాలి, 6ంటికి ఆపేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే త్రూఅవుట్ ద డే ల్యూక్ వామ్ వాటర్ తీసుకోండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టిప్ అనమాట. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజంతా వేడి నీళ్ళు తాగడం వల్ల కూడా ఆ మేధస్ అనేది కరిగే అవకాశం ఉందన్నమాట. సో అదొక టిప్గా మీరు తీసుకోవచ్చు. మ్యామ్ మీరు ఇడ్లీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అని చెప్పారు, మరి మధ్యాహ్నం లంచ్ కూడా ఇప్పుడు మీరు పుల్కా తీసుకోండి, రైస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కొంచెమే క్వాంటిటీ కొంచెం తగ్గించండి. దాంతోపాటు ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోండి. అలానే కంప్లీట్గా మానేసి రైస్ అనేది చాలా మంది చాలా డేంజరు, రైస్ వైట్ రైస్ డేంజరు, బ్రౌన్ రైస్ తీసుకోండి, రెడ్ రైస్ తీసుకోండి. ఆయుర్వేదంలో అన్ని రైస్లకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో రెడ్ రైస్కి కొన్ని గుణాలు ఉన్నాయి, వైట్ రైస్కి కొన్ని గుణాలు ఉన్నాయి, బ్రౌన్ రైస్కి కొన్ని గుణాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏ రైస్ అయినా తీసుకోండి మీరు. రైస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రసాయనం అనమాట. రైస్ ఈజ్ ఫిల్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్. సో రైస్ అనేది ఏదో విషం కాదు, కార్బోహైడ్రేట్స్, కార్బ్స్ అని అది మోడర్న్ సైన్స్ కాన్సెప్ట్. ఆయుర్వేదంలో రైస్ అనేది రసాయనం అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. సో కొంచెం తీసుకోండి, క్వాంటిటీ మేక్స్ అనమాట. ఇక్కడ క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. రైస్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక కప్పు రైస్ తీసుకోండి, సో అదే కప్పు దానికి డబల్ ఆఫ్ ద అమౌంట్ వెజిటేబుల్స్, మన కర్రీస్ వీటితో చేసుకోండి. సో మనం డైలీ తినేదే కాస్త తగ్గించి తీసుకో. పద్దాక మనం ఎప్పుడు ఏం తింటామో దాంతో పాటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటూనే ఉండాలి. అవును, రోజు తీసుకోవాలి. ఇంకా దాంతోపాటు ఈ గ్లూకోమ్ వాటర్ తీసుకోవాలి, ఎర్లీ డిన్నర్స్ తీసుకోవాలి. ఇంకోటి ఆయుర్వేదంలో దివాస్వప్నం ఈజ్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ మేధోరోగ అంటారు. దివాస్వప్నం అంటే డే టైమ్ స్లీప్. ఈ ఒబెసిటీతో ఇబ్బంది పడే వాళ్ళు మామూలు డే టైం, మార్నింగ్ టైమ్స్లో ఎప్పుడు నిద్రపోకూడదు అనమాట. ఓన్లీ నైట్ టైమ్ నిద్రపోవాలి. స్లీప్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ 6 to 8 hours స్లీప్ ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవన్నీ చిన్నవి చేసుకోవడం వల్ల మనము బరువు తగ్గచ్చు. స్లోగా తగ్గినా కూడా ఆ రిజల్ట్స్ మనకి కన్సిస్టెంట్గా ఉంటాయి. ఒకేసారి మనం డైట్ అంతా మార్చేసి, సో ఇంతవరకు మనం ఒక డైట్ తీసుకుంటుంటాం కదా, వాళ్ళ డైట్ చేంజ్ చేసి ఏదో డైట్ ప్లాన్ ఫాలో అవ్వడము ఇలాంటి చేసేంత రాంగ్ అనిపిస్తుంది. అంటే ఆయుర్వేదంలో కూడా ఏదైనా మార్పు స్లోగా
తీసుకోరమ్మంటారు. ఆహారం కూడా మనం ఒక బాడీకి ఒకటి అలవాటైంది వేరే దానికి షిఫ్ట్ చేయాలంటే మధ్యలో కొంచెం ఇంటర్మీడియట్గా మనం ఇవన్నీ యాడ్ చేస్తే స్లోగా వీ కెన్ కమ్ టు కంప్లీట్ గుడ్ డైట్ అనమాట. ఒక దాన్ని ఫిక్స్ చేసుకొని ఆ డైట్ ఫాలో అవ్వచ్చు. కానీ డైట్ స్టార్ట్ చేయగానే అమ్మో నాకు నీరసం వచ్చేస్తుందేమో, అమ్మో నాకు హెడ్ ఏక్ వస్తుందేమో, నేను బయటకు వెళ్ళి వర్క్ చేయాలి కదా, ఈ మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోతుంది. మీరేమో ప్రెజర్ తగ్గించుకోమంటున్నారు, కానీ స్ట్రెస్ కూడా ఒక కారణం మనకి వెయిట్ వచ్చేదానికి. సో మనము ప్రాణాయామ కానీ ధ్యాన కానీ ఇలాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి వెయిట్ తగ్గాలంటే. మెంటల్గా కూడా ఎక్కువ మనము స్ట్రెస్ తీసుకోకూడదు అనమాట. సో అవన్నీ చేస్తూ ఉంటే వెయిట్ తగ్గించుకోవడం పెద్ద. ఇంకా మరీ దీంతో లైఫ్ స్టైల్ డైట్తో కూడా తగ్గనప్పుడు యూ కెన్ కమ్ టు విజిట్ టు ఎనీ ఆయుర్వేదిక్ డాక్టర్. దే విల్ ప్రిస్క్రైబ్ సమ్ మెడికేషన్ ఇస్తారు మీకు. దాంతోపాటు విచ్ ఆర్ కంప్లీట్లీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. చిన్న చిన్న మెడికేషన్ లైక్ గుగ్గులు ఇందాక చెప్పిన లాంటి మెడిసిన్స్ ఏవైనా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయొచ్చు మీ బాడీ నేచర్ని బట్టి. దాని తర్వాత కూడా ఇంకా కొంచెం పంచకర్మలు అంటే కాజ్ ఎందుకు వాళ్ళు వెయిట్ వస్తున్నారు అనేది కూడా అనేది రూట్స్ నుంచి మీరు కనుక్కొని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఈ థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓడి, ఫీమేల్ అయితే పీసీఓడి, వీటి కారణాల వల్ల వెయిట్ పెరుగుతూ ఉంటారు. కొంతమందికి పోస్ట్ సర్జికల్ ఒబేసిటీ అని సర్జరీస్ అయినాక ఒక విపరీతంగా వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో రకరకాల కారణాలు అనమాట. సో ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల. సో ఆ కారణం ఏంటి అనేది మనము రూట్ కాస్ ఏంటి, ఒబేసిటీ దేని వల్ల వస్తుంది కనుక్కొని అది కరెక్ట్ చేసి వాళ్ళకు కరెక్ట్ డైట్, లైఫ్ స్టైలు అండ్ ఈ చిన్న చిన్న రెమెడీస్ ప్రిస్క్రైబ్ చేస్తే ఈజీగా తగ్గచ్చు. సో అలా తగ్గిన అంటే వెయిట్ అనేది కాకుండా జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఉంటాయి. సో మేము వీ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వెయిట్. మీరు వెయిట్ తగ్గాలి అనే ఇదితో కాకుండా ఎందుకు వెయిట్ పెరిగారు, ప్లస్ ఇంకా ఏమైనా అదర్ ఇష్యూస్ వల్ల మీకు ఇది ఏమైనా ఇదే అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది ఈ వెయిట్ అనేది అని చూసుకుంటూ తగ్గుతుందని తెలుసుకొని హెల్దీగా మన డైట్, లైఫ్ స్టైల్ మార్చుకొని మీరు ఇచ్చే ఆ గుగ్గుల్లో సంథింగ్ ఆ ప్రిస్క్రైబ్ చేసినవన్నీ తీసుకుంటూ ఉంటే సో తగ్గుతూ ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. ఫస్ట్ జఠరాగ్నిని కరెక్ట్ చేస్తుంది ఆయుర్వేదం. సో జఠరాగ్ని కరెక్ట్ చేస్తే మిగతా ధాతువులు వాటికి సంబంధించిన మెటబాలిజం అంతా కరెక్ట్ అవుతుంది అనమాట. సో గట్ హెల్త్ మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే వి కరెక్ట్ ద గట్ హెల్త్. ఓకే, మెయిన్ అది చేస్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఈ డైట్ ఇవన్నీ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. అసలు ఏ రోగం లేని వాళ్ళు కూడా ఆయుర్వేదిక్ వచ్చి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా మీరు హెల్ప్ చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఆయుర్వేదం ఎప్పుడు ప్రివెన్షనే మేము చూస్తాం అనమాట. మనం వచ్చిన తర్వాత జబ్బులు చాలా మంది ప్రివెంటివ్ కోసం కూడా వస్తూ ఉంటారు. ఈ జబ్బు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, చాలా వరకు కొన్ని హెరిడిటరీ అవి మనం తగ్గించలేకున్నా కొంతవరకు లైఫ్ స్టైల్, డైట్ ఇవి చెప్పడం వల్ల ఏంటంటే చాలా వరకు ఆ ప్రభావం ఎక్కువ లేకుండా చేయొచ్చు అనమాట. అవును మమ్మీ, ఇప్పుడు మీరు చెప్పినట్లు వారసత్వంగా వచ్చే జబ్బులు చాలా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు భయపడుతూ ఉంటారు రోజు రోజు, అది వారసత్వంగా మాకు వస్తుందా, మా పిల్లలకి వస్తుందా అనేది. అది కూడా ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా వరకు మనం ప్రివెన్షన్ చెప్తాం అన్నిటికీ. కొన్ని హెరిడిటరీ మనం అవాయిడ్ చేయలేకపోయినా కూడా చాలా వరకు కొన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు, కొంచెం ప్రభావం తగ్గించవచ్చు. చాలా వరకు మెయిన్గా ఆహారం, విహారము, ఔషధం అంటాం ఆయుర్వేదంలో. సో ఫస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్, తర్వాత మెడికేషన్ అన్నమాట, ఔషధం. ఓకే, ఈ ఆయుర్వేదిక్ లో చిన్న పిల్లలకు కూడా ఒబెసిటీ వస్తుంది, చిన్న చిన్న పిల్లలకు కూడా హెడ్ ఏక్ వస్తుంది, వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో సమానంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ రోజుల్లో. మరి పిల్లలు పెద్దవాళ్ళు కూడా వాడచ్చా ఆయుర్వేదిక్ మెడిసిన్? ఎవరైనా వాడచ్చు. పిల్లలకు మెయిన్ గా ఒబేసిటీ అనేది జనరల్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, పిల్లలు ఎక్కువగా స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది, జంక్ ఫుడ్ తింటున్నారు, ప్యాకెట్ ఫుడ్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ప్లస్ వాళ్ళకి ఎక్కువగా స్వీట్స్ లాంటివి ఎక్కువగా ఇవ్వకుండా ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకొని మంచి హ్యాబిట్స్ వాళ్ళలో ఇన్కల్కేట్ చేయాలి. సో వాళ్ళు ఏమైనా స్వీట్స్ ఇలాంటివి అడిగినప్పుడు ఫ్రూట్స్ కూడా తీయగా ఉండే ఫ్రూట్స్ అలాంటివి వాళ్ళకి ఇవ్వడము కొంచెము ఎక్కువగా, అంటే అలవాటు చేస్తూ ఉంటే పిల్లలకి మరి వాళ్ళ ఇవి సప్రెస్ చేయకుండా వాళ్ళ టేస్ట్లు వన్స్ ఇన్ అ వైల్ యూ కెన్ గో టు జంక్ ఫుడ్స్ అట్లాంటివి ఏదైనా ఇచ్చినా కూడా రెగ్యులర్ దీంట్లో బేసిస్లో వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలన్నమాట. సో స్కూల్స్లో కూడా వాళ్ళు టీచర్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అన్ని కార్పొరేట్ స్కూల్స్ కూడా క్లోజ్డ్గా వితౌట్ ప్లే గ్రౌండ్స్ అలా ఉంటున్నాయి. సో అవన్నీ గవర్నమెంట్ కూడా ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ అప్పుడు వాళ్ళకి ప్లే గ్రౌండ్, దాని ఇంపార్టెన్స్, ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెన్స్ ఉండేటట్టుగా కొన్ని ఏవైనా బైలాస్ అలాంటివి ఉంటే వాళ్ళు స్కూల్స్కి కూడా ఇవన్నీ ఉన్నప్పుడే
ఇవ్వడం, పర్మిషన్స్ ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల మనం ఫ్యూచర్ జనరేషన్లో కూడా ఈ ఒబేసిటీ, మెయిన్గా చైల్డ్హుడ్ ఒబేసిటీ ఈజ్ గోయింగ్ టు బీ ఏ బర్నింగ్ ప్రాబ్లం అనమాట ఇంకా రాబోయే రోజుల్లో. సో మెయిన్గా వీళ్ళు ఫ్యూచర్ జనరేషన్ వెరీ ఇంపార్టెంట్ కదా మనకి. సో వీ షుడ్ ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ జనరేషన్ అనమాట. కానీ మనం ఇలా అనుకుంటాం, చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉన్నారు, పెరిగే కొద్దీ వాళ్ళే తగ్గుతారు కదా అని లైట్ తీసుకుంటారు. కానీ అలా తీసుకోకుండా పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ ని మనం అలవాటు చేయాలి. మెయిన్గా అది పేరెంట్స్ అండ్ స్కూల్లో టీచర్స్ వాళ్ళ బాధ్యత అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు వాళ్ళ పిల్లలు ఒకసారి కాకపోతే రిపీటెడ్గా వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల స్లోగా వాళ్ళు ఇలాంటివి తీసుకోవాలి అని వాళ్ళకి తర్వాత ఇదిలో కూడా అదర్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ప్రోన్ కాకుండా ఉంటారనమాట. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.